ఏమొస్తుంది కట్ అయినట్లేదా మొదలు కదా ఈ కోడిస్తాను. హలో చెప్పండి. హలో కదిలినట్లుంది. చెప్పండి. కొంచెం ఉండండి. మీ పేరు నోట్ చేసుకుంటాం. మీ పేరు? పవన్ సాయిరామ్. అడ్రస్? ఓకే. ఫోన్ నంబర్? 863 96 142 42. ఓకే, చెప్పండి. ఇష్యూ చెప్పండి. సో కంప్లైంట్ ఇచ్చినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు సార్. అంటే పైప్ లైన్ వేశారు, ట్రెంచ్ అలా పెట్టారా? అంటే ఫుల్ గా ఫిల్ చేయకుండా ఓకే. ఫిల్లింగ్ పైప్ లైన్ ట్రెంచ్. ఓకే, నోట్ చేసుకున్నామండి. ఈరోజు చేసేస్తాం. పైప్ లైన్ హలో హలో సార్, నమస్కారం సార్. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్, విఐపి రోడ్ సార్. విఐపి రోడ్డు. మీ పేరు? మహాత్మా గాంధీ నగర్, సెకండ్ లైన్ సార్, ఆపోజిట్ కేవీపీ కాలనీ. ఓకే, మీ పేరు చెప్తారా? సార్, వి బాలకోటేశ్వరరావు, వెంకటాద్రి రెసిడెన్స్ అపార్ట్మెంట్ సార్. మొబైల్ నెంబర్ చెప్పండి. 903010 7879 సార్. ఓకే, సమస్య చెప్పండి. సార్, ఈ రైన్ వాటర్ బయట కాలువలో పోయే మార్గం లేకుండా మధ్యలోనే ఖాళీ స్థలంలో చెరువులాగా దానిలోనే ఉంటుంది సార్, స్టోర్ అయిపోయి. అంటే ఏంటి, డ్రైన్ ఏమన్నా అడ్డగించారా లేకపోతే అసలు డ్రైన్ లేదా? డ్రైన్ రోడ్డుకి వెళ్ళడానికి 4 ఇళ్ళు అడ్డం ఉన్నాయి సార్. అదంతా కూడా హైట్ లో కట్టేశారు సార్ మెరక. దానివల్ల అటు నుండి నీరు ఈ ఖాళీ స్థలంలోకి వచ్చేసి ఒక చెరువులాగా తయారైంది సార్, మురుగు చెరువులాగా. అది దుర్గంగా ఏర్పడింది. దోమలు విపరీతంగా వస్తున్నాయి. అటు పక్కన 4 ఇళ్ళవి ఈ సైడ్ లోకి వచ్చేస్తే ఇటు పక్కన ఉన్న అపార్ట్మెంట్ ఇళ్ళవి కూడా కాలంలోనే ఉంది. అది చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ ఉంటానికి. సరే, నేను మీకు మా వాళ్ళు కాల్ చేస్తారు. ఆ సమస్య అక్కడికి వచ్చి వాళ్ళు దగ్గరుండి పరిష్కారం చేస్తారు. ఈ రోజే వస్తారు. ఏం లేదు సార్, ఖాళీ వాటర్ పోయే మార్గం రోడ్లోకి వెళ్ళిపోయి స్టోర్ ఉండకుండా ఉంటే చాలు సార్. అది ప్రస్తుతం రోడ్డు కూడా శాంక్షన్ అయిందని అన్నారు. అది ఎప్పుడు వేస్తారో కాదు తెలియదు, కానీ స్టోర్ కాకుండా ఉంటే చాలా వాసన భరించలేకుండా ఉన్నాం సార్. అది స్థలమేమో ఇది పోర్ట్ లో ఉందని చెప్పేసి అన్నారు. అది చెరువులాగా మారిపోయింది. ఆ చెరువు సార్ అది. ఓకే, ఈ రోజే వస్తారు. మా వాళ్ళని పంపిస్తాను, నేను మా ఎంహెచ్ఓని పంపిస్తాను, మీతో మాట్లాడతారు. మీద ఆధారపడితే అది. హలో, నమస్కారం. మీ పేరు చెప్తారా? నరసింహారావు అన్న పేరు. నరసింహారావు గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? దేవాపురం 4 లైన్. దేవాపురం 4 లైన్. అవును సార్. మీ మొబైల్ నెంబర్ చెప్పండి. 96422 96422 95369 95369. సమస్య చెప్తారా? మా ఇంటి ముందు స్ట్రీట్ లైట్ పోయాయండి, చాలా అవుతుంది. ఓకే, అది కొంచెం వేయాలి సార్. అలాగే. మా పక్కన బడ్డీ కొట్టు ఒకటి ఉందండి. అవి ఎప్పుడో ముసలతను పెట్టుకుంటా అంటే పెట్టుకోమన్నా అతను బాగా 10 సంవత్సరాలు నడుపుకున్నాడు. అది చనిపోయి కూడా 4 సంవత్సరాలు అవుతుందండి. అది ఎవరు వాడలేదు. దాంట్లో పావం దొరుకుతుంది, శరీరం అయిపోయింది. వాడు చెప్పిన వాళ్ళు పిల్లలు పట్టించుకోవట్లేదు. రిమూవ్ చేయండి సార్. ఓకే, సిపికి ప్లస్ ఎస్సీకి 4 లైన్ ఫస్ట్ అండి.
ఓకేనండి, తప్పకుండా. రైట్. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నేను వేణుగోపాల్ నగర్ ఎన్జిఓస్ కాలనీ నుంచి మాట్లాడుతున్నానండి. మీ పేరు చెప్తారమ్మా? నా పేరు ఇందిరాదేవి అండి, జి ఇందిరాదేవి. ఓకే, మీ మొబైల్ నెంబర్ చెప్పండి. 8790 థర్డ్ లైన్ కిందకి వస్తారు. వాళ్ళ వాటర్ అంతా కూడా మా ఇంటి మీద నుంచి వెళ్తుందండి. ఇది ఏంటంటే ఎవరికి వాళ్ళు ఓరుగా కట్టుకున్న డ్రైనేజీ అనమాట. అప్ అండ్ డౌన్. సరేనమ్మా. యాక్చువల్ గా ఏంటంటేనండి, ఇప్పుడు ఇది మామూలుగా 350 అనమాట స్క్వేర్ ఇది మామూలుగా. అది మామూలుగా ఇద్దరుగా తీసుకొనిగా కట్టుకున్నది. సో నేను నాది ఫ్లాట్ నెంబర్ 79 కిందకి అవుతుంది. సెకండ్ లైన్ వైపు నుంచి పోవాలి. యాక్చువల్ గా ఇది ఆథరైజ్డ్ డ్రైనేజీ కాదండి, ఎవరికి వాళ్ళు ఓన్ గా కట్టుకున్నది. మాకు ఆపోజిట్ లో డ్రైనేజీ వాటర్ గా పోతుంది అన్నమాట. అంటే ఒకటమ్మా, ఓన్ గా కట్టుకున్నా, కార్పొరేషన్ ఫండ్స్ కట్టుకున్నా, రోడ్స్ దాని పట్ల యాక్షన్ తీసుకుంటాం. మామూలుగా నేను ఇప్పుడు ఇవాళ మండే కదా, గ్రీవెన్స్ వద్దామని అనుకుంటున్నానండి. గ్రీవెన్స్ చెప్తున్నారుగా, ఇదే గ్రీవెన్స్. ఇంకా అక్కర్లేదంటారా? అక్కర్లేదు, ఇదే గ్రీవెన్స్. ఫోన్ ద్వారా కానీ లేదా పర్సనల్ గా వచ్చి చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు ఫోన్ లో చెప్పారు కాబట్టి మీరు మళ్ళీ పర్సనల్ గా అదే ఇష్యూ మీద రావాల్సిన అవసరం లేదు. ఓకేనండి, అదే దాన్ని రాసి మీకు సబ్మిట్ చేద్దాం అన్నట్టుగా అనుకుంటున్నాను అనమాట. ఏంటి కట్టాను? హలో, నమస్తే అండి, నా పేరు కోటేశ్వరరావు అండి. కోటేశ్వరరావు గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇక్కడ గుంటూరు అండి, సంగడిగుంట లాంచెస్ రోడ్డు పనులు జరుగుతున్నాయి కదండి. అయితే అక్కడ డెత్ అనేది రోడ్డు మీదనే పోల్చారండి. ఆ గుంటల్లో పోయకుండా వాహనాలు పళ్ళు వెళ్ళటం వల్ల దుమ్ము అంతా ఏంటంటే మా షాపుల్లోకి, మా ఆఫీసుల్లోకి వస్తున్నాయండి. బాగా ఎప్పుడు వారం నుంచి ఇబ్బందిగా ఉంటుందండి. నేను తమ్ముళ్ళు కూడా హాస్పిటల్లో ఫోన్ చేసి కంప్లైంట్ చెప్పాను. ఒక రోజు డాక్టర్ పంపించి నీళ్లు కొట్టించారు, కానీ ఆ డస్ట్ ఓడవలేదండి. ఆ డస్ట్ ఆ గుంటల్లో కూర్చే డస్ట్ నీళ్లు కొట్టిస్తే దుమ్ము రాకుండా. ఓకే, మీ మొబైల్ నెంబర్ చెప్తారా? సార్, మీ మొబైల్ నంబర్, ఫోన్ నంబర్? 72073 60517. ఓకే, మీ ఇప్పుడు మా ఇంజనీర్స్ ఉన్నారు, నా దగ్గరే ఉన్నారు, నేను పంపిస్తాను. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ అండి. మిగిలిపోయిన డస్ట్ కాంట్రాక్టర్లు తీయట్లేదు, మన వాళ్ళు అడగట్లేదు. ఇవాళ నేను కొన్ని వర్క్స్ చూసి వచ్చా. ఎప్పుడు దాదాపు 6 నెలలు 8 నెలలు 1 year క్రితం చేసిన వర్క్స్, కానీ ఆ డెబ్రీస్ మాత్రం స్టిల్ ఆన్ ది రోడ్. ఎవరి ప్రాబ్లం? మనం తీసేసేయాలా? కాంట్రాక్ట్ తీసేయాలి. మరి ఎందుకు ఫాలోఅప్ చేయట్లేదు? హలో, అవునండి, ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్తారా? నా పేరు షాకీర్ అండి. షాకీర్ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇక్కడ ఆటో నగర్ నుండి మాట్లాడుతున్నాను అండి. ఆటో నగర్. మీ మొబైల్ నెంబర్ చెప్తారా? 90302 302 మళ్ళా 302నా? అవునండి, 57 అండి. 57. సమస్య చెప్తారా? సార్, ఇక్కడ కొబ్బరి బొండాలు కానీ, కోడి వేస్టేజ్ కానీ రోజు ఏదో ఒకటి తెచ్చి వేస్తున్నారు. అసలు ఎవరు చెప్పినా వినిపించుకోవట్లేదు. ఇక్కడ చాలా నెలల నుండి ఇదే జరుగుతుందండి. అసలు ఎవరు దీని మీద చర్యలు తీసుకోవట్లేదు ఇక్కడ. ఓకే ఓకే, రోజు ఎవరో ఒకరు ఏదో ఒకటి కాలుస్తూనే ఉంటారు. మీకు కాల్ చేస్తాను, మా వాళ్ళని పంపిస్తాను నేను. సార్, మీకు కాల్ చేస్తే ఆ ఏరియా చూపిస్తే మేము దాన్ని కట్టడి చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్. ఏం జరుగుతుంది అక్కడ లాంచెస్టర్ రోడ్లో? పని అయిపోయిందా? ఎవరు అక్కడ పిలిపించండి అతను?
వీళ్ళు చాలామంది ఉత్సవ విగ్రహాల్లాగానే ఉంటున్నారు. కనీసం ఇప్పుడు ఆ ఏరియాలో తిరిగేటప్పుడు ఆ డెబ్రీస్ ఉన్నాయి అనేది మనకు ఎవరికైనా కామన్ మ్యాన్కి కనిపిస్తుంది కదా కళ్ళకి. యాక్షన్ తీసుకోవాలనే ఆలోచన రాకపోవటం ఏంటి? హలో, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? సార్ పేరు నాగేశ్వరరావు సార్. నాగేశ్వరరావు గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ బాలాజీ నగర్ 2వ లైన్ సార్. బాలాజీ నగర్ 2వ లైన్. సార్ మీ మొబైల్ నెంబర్ చెప్పండి. సార్ మీ మొబైల్ నెంబర్ చెప్పండి. సార్ 84 64 88 46 94 సమస్య చెప్తారా? మోహన్ రంగ పార్క్ ఎదురుగా 5 స్టేర్లు బిల్డింగ్ కడుతున్నారు సార్ అన్అఫీషియల్ గా. ఓకే. రోడ్డు కూడా ఆక్రమించేశారు. పార్క్ రోడ్డు కూడా లేఅవుట్ రోడ్ అది. దాన్ని ఆక్రమించేసుకుని 5 స్టేర్లు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది వైసీపీ వాళ్ళ ఆధ్వర్యంలో, కార్పొరేటర్ పోలవరం చూసి ఆధ్వర్యంలో కడుతున్నారు సార్. అది మళ్ళీ సేలింగ్ అంటే ఫ్లాట్ సేలింగ్ టైప్ లో పెట్టారు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేలింగ్ టైప్ లో రైట్. హలో, అవునండి, ఎవరు మాట్లాడుతుంది? పేరు చెప్తారా? నా పేరు రామారావు అండి. రామారావు గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పార్వతీపురం సెకండ్ లైన్, గుంటూరు. మీ మొబైల్ నెంబర్ చెప్తారా? 949050 9050 299. చెప్పండి, మీ సమస్య చెప్తారా? ఇప్పుడు మాకు ఎదురుగా ఉన్నది ఇంతకుముందు నీళ్లు నిలబడి అని చెప్పేసి నీళ్లు అంతా తోడేశారండి. ఫ్లాట్లు నీళ్లు నిలబడి అని చెప్పేసి ఇంటికి ఎదురన్నా. అయితే నీళ్లు తీసేసినాక చేపల వాసన ఉంటే బాగా స్మెల్ ఎక్కువ వస్తుంది. ఎన్నో సంవత్సరాలు నిలబడేది నీళ్లు. కాస్త మాకు బ్లీచింగ్ చల్లించాలని. ఓకేనండి, మీకు కాల్ చేస్తారు, మా వాళ్ళు వస్తారు, చేస్తారు. ఈ రోజు కానీ రేపు కానీ బ్లీచింగ్ జల్లి ఇచ్చేస్తారు. ఓకేనండి. ఇది ఎవరు మనం చూడమని కాల్స్ ఏంటి? హలో, మీ పేరు చెప్తారండి? నా పేరు జగదీష్ అండి. జగదీష్ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆరగ్రహారం సార్. ఆరగ్రహారం. మీ మొబైల్ నెంబర్ చెప్తారా? 9392 19 7359. సమస్య చెప్తారా? అది నా రోడ్డు సీసీ రోడ్డు వేసారు కానీ కలవట్లు లేకుండా, నీళ్లు డ్రైనేజ్ లేకుండా సీసీ రోడ్డు వేసారండి. కాంట్రాక్టర్ సునీల్ గారు అంట. మీ పేరండి? నేను కమిషనర్ మాట్లాడుతున్నాను. సరే, నేనే వస్తానా? ఓకే సార్. మీకు కూడా కాల్ చేస్తాం. రైట్. ప్రసాద్ వచ్చాడా? నా ల్యాప్టాప్ తీసుకున్నా.
హలో, సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. ఏం పేరమ్మా? నా పేరు ధరణిదేవి సార్. ధరణిదేవి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరులోనే సార్. 435. మీ సమస్య చెప్తారమ్మా? సార్ రోడ్డు సగం వేసి సగం ఆపేశారు సార్. బాగా ఇబ్బందిగా ఉంది. బళ్ళు స్లిప్ అయి పడిపోతున్నారు. వర్షాకాలం నీళ్ళన్నీ వచ్చేస్తున్నాయి సార్. కాలువలు కట్టలేదు. ఓకే, ఓకేనమ్మా, నేను చూస్తాను. సార్ దయచేసి పెట్టండి సార్. ఓకేనమ్మా, నేను చూస్తాను. నేను రివ్యూ చేస్తాను. శాంక్షన్ అయిందా లేదా, లేకపోతే శాంక్షన్ అయ్యి ఆపారా ఒకసారి చూసుకొని నేను మీ సమస్య పరిష్కారం చేస్తాము. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. హలో, నమస్తే అండి, కమిషనర్ గారు అండి. నమస్తే. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నా పేరు సలీం అండి, పాత గుంటూరు బాలాజీ నగర్ 7వ లైన్ నుంచి మాట్లాడుతున్నానండి. సలీం గారు, మీ మొబైల్ నెంబర్ చెప్తారా? 9866 9866 123 123 094. 094. సమస్య చెప్తారా? సార్ ఇదిగో చూడండి సార్, మా ప్రతి 5 నిమిషాలకి ఈ ఆకర్షణ ఉన్నారు చూడండి. వీళ్ళు ఎంత బాధిస్తున్నారంటే ఎట్లా మైకులు పెట్టుకొని ఇదివరకు నోట్స్ వచ్చి ఒక కింద కూడా చూడకపోతే ఆకర్షణ కానీ వీళ్ళు కానీ పిల్లలు చదువుకుంటా ఉన్నారు. ఫోన్లు మాట్లాడుకోలేదు, ఇంట్లో మాట్లాడుతుంది. 5 నిమిషాలకు వస్తారు బండి. మరి మున్సిపాలిటీ సచివాలయం వస్తా వచ్చారు సార్, మేమేం చేయలేము. మీ కమిషనర్ గారు ఎక్కడ ఏరియా ఎక్కడ అన్నారు? బాలాజీ నగర్ 7th లైన్ ఏ అండి. ఓకే ఓకే. ఈ ఇనుప సామాన్లు అని ఎంత ఎంత న్యూసెన్స్ అంటే కట్టు సౌండ్ తగ్గించమన్నా కూడా ఇవాళ ఒక అతను కూడా బాగా సౌండ్ తగ్గించండి అంటే ఏంటి సార్ మేము మున్సిపాలిటీ డబ్బు కదా, మరి ఎవరు కడుతున్నారో ఏం కడుతున్నారో కూడా తెలియదు. అంటే వాళ్ళు రోడ్డు మీద అరుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటారా, ఒక చోటనే ఉంటారా? లేదు సార్, సార్ వాళ్ళు ప్రతి 5 నిమిషాలకు వస్తాడు ఈ రోడ్డు మీద. సార్ అరుచుకుంటే వెళ్తే పర్లేదు సార్, స్పీకర్స్ అండి. ఈ స్పీకర్స్ ఉన్నారు, వాళ్ళు అరిచే పని లేదండి. వాళ్ళు అరవటం పోతే నోరు నప్పుడు కష్టపడి ఉంటారు కానీ ఇలా ఆ మూతలు ఆన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత న్యూసెన్స్ అంటే అంత భరించడానికి ఇబ్బందికరంగా ఉంది సార్. మరి ఎవరు చెప్పాలో ఏం చెప్పాలో 2-3 సార్లు ఇక్కడ సచివాలయం వాళ్ళు చెప్పిన సార్ మేమేం చేయలేండి, వాళ్ళు మేము కంట్రోల్ వాళ్ళ దగ్గర ఫీజు రూపంలో చేసి చేయండి అంటే బట్ 5 నిమిషాలకు వస్తారు. ఇప్పుడు అరౌండ్ 9:30 or 10 అవుతుంది. ఇప్పుడు 11 మంది వచ్చారు సార్. రైట్ ఫ్రమ్ 7 o'clock నుంచి స్టార్ట్ అవుతారండి. ఎంత న్యూసెన్స్, ఎంత భరించడానికి న్యూసెన్స్ సార్. ఓకే, వాళ్ళ మీద అప్రోచ్ నేను ఎవరు ఉంటే వాళ్ళు కలిసి అట్లీస్ట్ వాళ్ళు బాబు సౌండ్ తగ్గిస్తుండయా మా పిల్లలు చదువుకుంటాను కూడా వాళ్ళు ఎంత రెగ్యులర్స్ కంటే సీరియస్ చూస్తుంటారు. మరి ఏం చేయగలుగుతాం సార్? లేదు, నేను పంపిస్తాను, మీతో కూడా మాట్లాడతారు, మా వాళ్ళు వస్తారు. ఒక్కసారి చూడండి సార్, అంత 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 దరిద్రం ఎప్పుడు చూడలేదు సార్. మళ్ళీ ఈ మధ్య మరీ గౌరవం అండి, ఆల్మోస్ట్ 1 year నుంచి రైట్ ఫ్రమ్ ఒక్క సంవత్సరం ఎంత అంటే ఒకేసారి అందరు మొత్తం ఒక ఉల్లిపాయలు వాటి దగ్గర నుంచి మీరు పెట్టుకోండి, ఉల్లిపాయలు పాత అని చెప్పేసి అది కూడా సార్ నోట్తో చేస్తే పర్లేదు, చూస్తారు అయిపోతారు. ఆ స్పీకర్స్ పెట్టేసి లౌడ్ స్పీకర్స్ పెట్టేసేసి చాలా న్యూసెన్స్ చేస్తున్నారు సార్, చాలా న్యూసెన్స్ చేస్తున్నారు. అలాగే ఈసారి నేను మీకు కాల్ చేస్తారు, మా వాళ్ళు వస్తారు. అలాగే సార్, ఈ రోజే వస్తారు, వచ్చి మీకు కాల్ చేస్తారు. అట్లాంటి నోటీస్ చేసినప్పుడు డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటాం చట్ట ప్రకారంగా. నేను కూడా అదే సార్, వాళ్ళు అప్పుడు కన్నా ఏమైనా మున్సిపాలిటీ కన్నా ట్యాక్స్ కడుతున్నారంటే అసలు వాళ్ళు ఏది కొట్టేటట్టు చూస్తున్నారు సార్. అట్లీస్ట్ మీరు సౌండ్ తగ్గిస్తామని కూడా అంటలేదండి. పర్టికులర్ నేను అవతల పక్క సచివాలయం పిల్లలు చదువుకుంటాను, యువతల పక్క దట్టు నాకు సౌండ్ అండి కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటుందా. ఎంతసేపు కలుపు చేసుకుని ఇంట్లో ఉండగలుగుతాం శ్రీనివాసరావు గారు? ఓకేనండి, నేను పంపిస్తాను, ఈ రోజే పంపిస్తాను. ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ రైట్.
వస్తుంది, నేను వాట్సాప్ పెడుతున్నాను. ఫైల్ ఇచ్చారా? హలో సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు చెప్తారా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ గుంటూరు సార్, మాది వసంతరాయపురం మెయిన్ రోడ్డు. నాగేంద్ర స్వామి పుట్టండి మాది. ఓకే. గుడికి సంబంధించి గుడి పక్కన వాళ్ళు ఒక 10 గజాలు ఆక్రమించుకున్నారని చెప్పి మేము సర్వేకి పెట్టుకున్నాం నవంబర్ 30వ తారీఖు. వాళ్ళ తర్వాత మేము గ్రీవెన్స్ లో కూడా పెట్టాము. వీళ్ళు జనవరి 6వ తారీఖు వచ్చి సర్వేర్లు వాళ్ళు వాళ్ళ సమక్షంలో కొలతలేసి మీ 100 గజాలు ఇదేనమ్మా, దీని పక్కన 10 గజాలు మీరు ఆక్రమించుకున్నారని చెప్పారు వాళ్ళతో. లేదండి మాకు అవన్నీ తెలియదు, మేము అవన్నీ పెట్టుకోము అది ఇది అని చెప్పి వాళ్ళు కాగితాలు కూడా ఇవ్వలేదు, వాళ్ళు కోఆపరేట్ చేయలేదు. వాళ్ళు పక్క స్థలం వాళ్ళతో వాగ్యుద్ధం చేసేటప్పుడు వీళ్ళు సర్వేయర్ గారు వీడియోలో ఇవన్నీ కొలతలు అన్ని మొత్తం చూపించారు వాళ్ళకి. మీరు 10 గజాలు క్లోజ్ చేసుకోండమ్మా, లేకపోతే మీకు ఇబ్బంది, మీకు ప్లాన్ కావాలన్నా సర్వీస్ అప్లై చేసుకోవాలన్నా మీకు ఇబ్బంది పడతారు, అది గుడి స్థలం కదా అని వాళ్ళు ఫేవరబుల్ గా మర్యాద పూర్వకంగా చెప్పారు. వాళ్ళు వినలేదు. సరే వీళ్ళు సర్వే రిపోర్ట్ ఇవ్వండి సార్, దాని మీద ఏదైనా నేను పోరాటం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నాను. జనవరి 6వ తారీఖు. అంటే ఇప్పుడు వాళ్ళు ఆక్రమించింది ప్రైవేట్ స్థలమా సార్? వాళ్ళు ఆక్రమించింది కూడా ప్రైవేట్ స్థలమేనా? ప్రైవేట్ స్థలం కాదు సార్, మన గుడికి సంబంధించిన స్థలం. గుడి స్థలం ఆక్రమించారు, ప్రైవేట్ హౌస్ కట్టుకుంటున్నారా? ఇంకా కట్టుకోలేదు సార్. కన్స్ట్రక్షన్ కి వాళ్ళు పెట్టుకుంటే సచివాలయంలో మేము ఆల్రెడీ కంప్లైంట్ పెట్టించాము. దానివల్ల వాళ్ళకి ప్లాన్ అప్లై చేసుకోకుండా, సర్వే సర్టిఫికెట్ కి అప్లై చేసుకోకుండా కట్టుకున్నాము. 100 గజాలకి ప్లాన్ లేదు కదా అనే వాదనలో వాళ్ళతో ఇంకా మొదలు పెట్టారు. 2 సార్లు శంకుస్థాపన చేద్దామని చూశారు. వార్డు సెక్రటరీ వాళ్ళు అమ్మ దీని ఇరిగేషన్ ఉంది 10 గజాలు, మీరు ప్లాన్ అన్నా తెచ్చుకోండి, సర్వే కన్నా అప్లై చేసుకోండి, లేదా గుడి స్థలం 10 గజాలు ఇచ్చి వాళ్ళతో ఫేవరబుల్ కన్నా ఉండండి అని వాళ్ళు చెప్పి చూశారు. వాళ్ళ చర్చలు సఫలం కాలేదు. సరే అండి మీరు సర్వే రిపోర్ట్ ఇవ్వండి సార్, మాకు మా డాక్యుమెంట్ ప్రకారం మా స్థలం మాకు అప్పచెప్పి సర్వే రిపోర్ట్ ఇవ్వండి, నేను దాని మీద ఏదైనా పోరాటం చేయడానికి బాగుంటుంది అని అన్నాను. సర్వే రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదు, ఈ 2-3 డేస్ లో ఇస్తారు అని అన్నారు. దాన్ని ఫాలోఅప్ చేస్తా ఉన్నాను సార్. ఓకే ఓకే ఓకే. మీ పేరు చెప్తారా? మాదాల వెంకట నాగేంద్రరావు సార్. మాదాల వెంకట నాగేంద్ర గారు, మీ మీ మొబైల్ నంబర్ చెప్పండి. 905 905 999 4296. ఓకే ఓకే. నేను మా వాళ్ళు వస్తారు ఇవాళ, మీతో కూడా మాట్లాడతారు ఇవాళ రేపట్లో. ఓకే సార్. మాట్లాడి చూద్దాం. అది అంటే గుడికి సంబంధించిన సైట్ అంటే గుడిది కూడా ప్రైవేట్ ల్యాండ్ అది? లేదు సార్, మా సొంత స్థలం. వీళ్ళకి గతంలో 100 గజాల స్థలం మేమే అమ్మాము గతంలో. వాళ్ళు 100 గజాలు తీసుకుని అప్పట్లో రేకుల షెడ్ వేసుకున్నారు. ఆ రేకుల షెడ్ వేసుకున్నారని మేము అంతకుముందు గతంలో కోర్టుకు కూడా. మా వాళ్ళు మీకు సర్వే చేసి ఇక్కడ వరకు బౌండరీస్ ఉన్నాయని చెప్పారా? చెప్పారు సార్. చెప్పినా వాళ్ళు వినట్లేదా? వాళ్ళు వినట్లేదు సార్. కేసు ఫైల్ చేయండి, కేసు ఫైల్ చేయండి. ఎప్పుడో వదిలేసింది, వాళ్ళతో మాకు సంబంధం లేదు అది ఇదని. వాళ్ళు మేమేమంటున్నామంటే సర్వేర్ గారిని పిలిచి మీరు డాక్యుమెంట్స్ చూసుకోండి, అవసరమైతే 1 గజం మేమే వదులుకుంటాం కానీ మాకు ఈ వాదనలు వద్దు, వాళ్ళ 100 గజం అమ్మింది మేమే కాబట్టి వాళ్ళ 100 గజం. మా సర్వేర్ రిపోర్ట్ ఇచ్చాడా మీకు? ఇంకా ఇవ్వలేదు సార్, రేపు ఇవ్వండి, తీసుకోండి. రిపోర్ట్ తీసుకొని మా టౌన్ ప్లానింగ్ వింగ్ నుంచి ఇస్తారు. ఓకే సార్. తీసుకొని అప్పుడు అవసరం అయితే పోలీస్ కేసు లాడ్ చేయండి. ఓకే ఓకే సార్. అది ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. హలో హలో సార్, నమస్తే సార్. నమస్తే. నాగరాజు గారు, శారదా కాలనీ. నాగరాజు గారు, శారదా కాలనీ. సార్ మీ మొబైల్ నెంబర్ చెప్పండి. నాది 9966928225 సార్. 9999 చెప్పండి, మళ్ళీ చెప్పండి. 9966928225 సార్. 825. సమస్య చెప్పండి సార్. ఇక్కడ మాకు 2 months నుంచి బండ్లు లేవని చెప్పి అది ఒకటి చెప్తున్నారు సార్ మన వర్కర్స్. బండ్లు లేవండి, మేము రావటానికి కోరట్లేదని చెప్పేసి 1 week లో వన్స్ వస్తున్నారు సార్. ఒకసారి వస్తున్నారు. సైడ్ డ్రైన్స్ తీయట్లేదు, అది కూడా మన తడి చెత్త పొడి చెత్త పురుగులు పెట్టుకోవాలి. మాకు రోడ్డు మీద పోసే ఆప్షన్ కూడా లేదు సార్ మాకు. ఆ రోడ్డు కూడా సగం వేసి ఆగిపోయింది, సీసీ రోడ్డు. ఓకే, నేను రేపు మార్నింగ్ వస్తాను, మీకు కాల్ చేస్తాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ సార్.
హలో. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ పేరు చెప్తారా? సరస్వతి కాలనీ సార్. సరస్వతి కాలనీ. మీ పేరు? శేఖర్ రెడ్డి. శేఖర్ గారు, మీ మొబైల్ నెంబర్ చెప్పండి. 9866 9864 7360. 7360. అవును సార్. సమస్య చెప్తారా? మాది పెద్దది మెయిన్ రోడ్ ఒకటే, పెద్ద రోడ్ సిమెంటెడ్ కొత్తగా వేసారు సార్. 11 లైన్లు అడ్డ రోడ్లు ఉన్నాయి సార్. దానికి స్పీడ్ బ్రేకర్ లేదు సార్. చాలా ప్రాబ్లంగా ఉంది. స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేస్తారు అడుగుతున్నాం సార్. స్పీడ్ బ్రేకర్స్. అవును సార్, అది ఒకటే సార్. ఓకేనండి, చూస్తారు, మా వాళ్ళు వస్తారు, వెరిఫై చేస్తారు, మీతో కూడా మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. అక్కడ బాగా నీడ్ ఉందంటే చేస్తాం. ఓకేనా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. హలో. మేము బాలాజీ నగర్ 3వ లైన్ నుంచి అండి, పాత గుంటూరు మణి హోటల్ సెంటర్. ఓకే, మీ పేరు చెప్పండి. నా పేరు బాబ్జీ అండి. బాబ్జీ గారు, మీ మొబైల్ నెంబర్ చెప్పండి. 9848 62 92 61. ఏంటి సమస్య చెప్తారా? 2 days నుంచి వాటర్ రావట్లేదండి. 2 days నుంచి వాటర్ రావట్లా? అవునండి. ఏంటి సమస్య? ఏది? అదే మన బ్రిడ్జికి సంబంధించి. బాలాజీ నగర్. ఈ రోజు రాలేదా? ఈ రోజు కాదు సార్, శుక్రవారం నుంచి రావట్లేదండి. నేను ఒకసారి చెక్ చేస్తాము, ఎందుకంటే ఇక్కడ 3 వంతుల దగ్గర వర్క్ జరుగుతుంది కదా. అవునండి. అందువల్ల మేము ఒక 3 days ఆపాం. అవునవును సార్. యాక్చువల్గా అది వదిలేరు వాటర్. ఒకసారి నేను చెక్ చేస్తాను బాబు. రాలేదు సార్. అంటే ఆపినట్లు బాలాజీ నగర్ రాలేదు సార్ పేరు, అయినా ఆగిపోయినాయి 2 రోజులు. సరే. మాకేంటంటే ముందుగా తెలిస్తే ఏమన్నా స్టోర్ చేసుకునే వాళ్ళం, ఏరియా లేదు కదా అని మేము. ఓకే, నేను వెరిఫై చేపిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. ఎందుకు అది లేదంటే కదా బాలాజీ నగర్. ఒకసారి మాట్లాడండి, కన్సర్న్ ఏఈటీ ఇతనితో మాట్లాడమనండి. హలో. నమస్తే అండి. నమస్కారం. మీ పేరు చెప్తారా? మల్లవరపు కోటేశ్వరరావు అండి. మల్లవరపు కోటేశ్వరరావు గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? 54వ డివిజన్ అండి. 54వ డివిజన్. ఏరియా చెప్తారా? రాజీవ్ గాంధీ నగర్. రాజీవ్ గాంధీ నగర్. ఓకే, మీ మొబైల్ నెంబర్ చెప్పండి. 8247 38 2328. సమస్య చెప్తారా? సమస్య ఇప్పుడు రాజీవ్ గాంధీ నగర్ 10/5 లైన్ ఉందండి. దాంట్లో గవర్నమెంట్ స్థలం, అది ప్రభుత్వ భూమి. దాంట్లో అక్రమ కట్టడం జరుగుతుంది. దాంట్లో ఏమైనా కమ్యూనిటీ హాల్ ఏమైనా జరిగితే గతంలో చెప్పాము. గతంలో కూడా ఒకరు ఆక్రమించుకోకపోతే చెప్పాం. అప్పుడు వచ్చి టౌన్ ప్లానింగ్ ఆపారు దాన్ని. దానికి సంబంధించిన లెటర్ కూడా అప్పుడు గ్రీవెన్స్ పెడితే దానికి సంబంధించిన లెటర్ కూడా ఇచ్చారు. సీలింగ్ ల్యాండ్ మీరు కట్టొద్దంటే వాళ్ళు వెళ్ళిపోయారు. బట్ అదే సైట్ లో ఇప్పుడు మళ్ళా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ సచివాలయంలో ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు పట్టించుకోవాలి. 159, 158. ఓకే, అదొకటి. ఆదిత్య నగర్ లో సేమ్ ఇదే గవర్నమెంట్ ల్యాండ్ సంబంధించి 2 కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. దాని గురించి కూడా చెప్పాం. ఇదేమన్నా మేము కమ్యూనిటీ హాల్ కానీ ఇది కట్టుకోవడానికి మేము ఇలా కాపాడుకుంటూ వస్తున్నామండి, మీరు ఇలా కడుతున్నారని చాలా సార్లు చెప్పాం వీళ్ళకి. ఏం కడుతున్నారు అక్కడ? దాంట్లో డిస్కనెక్ట్ అవుతుంది. ఎనీహో మొబైల్ నెంబర్ ఇచ్చాడా? సిపి గారు, మీ కింద లెవెల్ వాళ్ళని తీసుకొని ఇట్లా ఏదైనా టౌన్ ప్లానింగ్ రిలేటెడ్, ఇంజనీరింగ్ రిలేటెడ్, శానిటేషన్, మీరు హెచ్ఓడీస్ పర్సనల్గా అటెండ్ అవ్వాలి. ఈరోజు వెళ్ళిపోండి, లంచ్ చేసుకోండి. వీడియో కాన్ఫరెన్స్ మీరు హెచ్ఓడి వెళ్ళండి, మీరు నాకేం అవసరం వెళ్ళేసి. ఎందుకంటే ఈగర్లీ దే ఆర్ వెయిటింగ్. అంటే ఇప్పుడు మనము ఫోన్ కాల్ చేయటం కాదు, గ్రీవెన్స్ పెట్టడం కాదు, మనం ఎంత పాజిటివ్గా స్పందించాము, ఎంత క్విక్గా స్పందించాము అనేది చూస్తారు ప్రజలు. మీరేం చేస్తున్నారు? కింద వాళ్ళకి పెడుతున్నారు, కింద వాళ్ళకి చెప్తున్నారు, కింద వాళ్ళు కింద వాడికి చెప్తున్నాడు. అది రొటీన్గా వెళ్ళిపోతుంది, గ్రావిటీ ప్రొజెక్ట్ కావట్లేదు.
చేసిన వాళ్ళే మనకు రిపీటెడ్ కాల్స్ వస్తున్నాయి అంటే మన వాళ్ళు ప్రాపర్గా ఎప్పుడు కూడా మనం పరిష్కారం లేని సమస్యలు కూడా ఉంటాయి, కొన్ని ఫేక్ ఉండొచ్చు, కానీ వాళ్ళని కన్విన్స్ చేసినప్పుడే మనం సక్సెస్ అయినట్టు ప్రోగ్రామ్ పెట్టి. హలో సార్ నమస్తే సార్, మేము బండారు కొడుతున్నాం సార్. బండారు కోటేశ్వరరావు గారు, మీ మొబైల్ నెంబర్ చెప్పండి. 8860 8860 433 433 94 సార్. 94. ఎక్కడి నుంచి మాట్లాడుతుంది ఏరియా? మేము ఇక్కడ మన 11వ వార్డు నుంచి సార్. మేము ట్రాక్టర్లను కొక్లైన్ పెట్టాం సార్. ఈ వరకు 2,09,000 బిల్లు రావాలి సార్. పోయిన వారం 35 ఫైల్ పెట్టాం సార్ ఇక్కడ. కాదు, ఎప్పుడు పెట్టారు మీరు ట్రాక్టర్లు? ఇది 11 నెలలో పెట్టాం సార్. వారం శనివారం పేమెంట్ ఇస్తానని ఇప్పుడు దగ్గర 3 నెలలు అవుతుంది సార్. ట్రాక్టర్ వాళ్ళు బాగా కాల్ చేస్తున్నారు సార్ నా మీదకి. అంటే మనం ఏంటి టెండర్స్ ద్వారా పెట్టుకున్నామా లేదా మొన్న డ్రైవ్ లో పెట్టామా? మరి డ్రైవ్ లో పెట్టిన వాళ్ళకి ఎందుకు పేమెంట్స్ ఇవ్వట్లేదు? మనం ఎక్కడ ఉన్నాయి ఫైల్స్? మీరు సిఎంహెచ్ గారు, ఎంహెచ్ గారు, ఎస్సీ గారు మీరు ముగ్గురు కూర్చొని నాకు పోయిన వారం కూడా వచ్చారు వీళ్ళు గ్రీవెన్స్కి. ఎక్కడైనా ఉంటే పుష్ చేసి అప్రూవల్ తీసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన పేమెంట్స్ ఉంటే ఇచ్చేసేయండి. పదే తిరగొద్దు, వాళ్ళు అడగొద్దు, అసహ్యంగా ఉంటుంది. నేను చూస్తానండి సార్. కొద్దిగా రైలు ఉంది సార్, ఎందుకంటే సార్ 3 నెలలు అయిపోయింది. ట్రాక్టర్ వాళ్ళు రోజు పడవు సార్ నా మీద. ఆ బాధ భరించలేకపోయిన వారం మీ దగ్గరికి వచ్చింది సార్. నేను మా వాళ్ళకి చెప్పాను ఈ వారంలో చేసేస్తాం. ఈ వారంలో కాకపోతే మీరు నెక్స్ట్ మండే నా దగ్గర పర్సనల్గా వచ్చి కలవండి. ఓకే రైట్. టైం అయిపోయిందా? సరే అయితే రావట్లేదు కాల్స్ కూడా. కొడేస్తాం. నేను స్టేడియంలో ఆ టేబుల్ టెన్నిస్ దగ్గర ఏసీలు పెట్టమని దాదాపు 2.5 నెలలు 3 నెలలు అయిందని చెప్పి. ఏసీలు పెట్టడానికి మనం సిన్సియర్గా చేస్తే 2 రోజులు పని. అది 2 రోజులు పని. మీరు వెళ్ళి కూర్చొని నేను సాయంత్రం 7 గంటలకు ఎన్టీఆర్ స్టేడియంకి వస్తాను. నాకు ఏసీలు ఫంక్షనింగ్ ఉండాలి, కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే చూసుకొని మీరు. అది తప్ప నాకు ఇవేమి నేను మిమ్మల్ని అడుగు ఈరోజు. లేకపోతే వాళ్ళిద్దరు సాంబశివరావు ప్లస్ ఇంకొకరు ఎవరు సాంబశివరావు ముందు వెళ్ళిపోతాడు. నేను చెప్తున్నాను ఈ చెవితలు వదిలేస్తున్నారు, కానీ కనీసం కమిషనర్ చెప్పిందని కూడా రెస్పాన్స్ లేకపోతే ఏం ఇంజనీరింగ్ విభాగం? 2 రోజులు పని అండి. ఏసీలు కొనటం ఫిట్ చేయటం. మీరు వెళ్ళిపోండి. నేను సాయంత్రం 7కి వస్తాను, చూస్తాను ఎందుకు పని చేయము. మీరు వీళ్ళు రివ్యూ చేసుకోవట్లే వర్క్స్ కాంట్రాక్టర్లతో కానీ ఏఈలతో కానీ. ఇక్కడ 2 కాన్ఫరెన్స్కి 2 ఉన్నారు, 2 రివ్యూలు చేసుకోవాలి కదా. ఏంటిది? సిల్ట్ వర్కర్స్ నోట్ అప్రూవల్ నాకు ఈ ఆఫీస్లో పంపించండి. ఇలా పెట్టొద్దని చెప్పాను కదా సెక్షన్లో. నాకు ఏదైనా ఒక ఆఫీస్ రిఫరెన్స్ నెంబర్లో పంపించండి. అలా చెప్తే మనం ఇలానే పెట్టి ఎవరు వాళ్ళు నన్ను రమ్మని.